యోబు అనే దైవజనుడు మీరు చాలా సార్లు చూశారు, విన్నారు, ప్రసంగించారు. అతను ఉదయాన్నే ఏం చేసేవాడు? లేచి పిల్లలకు పేరు పేరున ప్రార్థన చేసి, దోహం వేసి, వాళ్ళ పేరున బలిపీఠం కట్టి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఇలా జరిగిందా? ఆ తర్వాత అనుకోకుండా సంఘటనలన్నీ జరిగిపోయి నష్టం వచ్చేసింది. వెంటనే ఆ ఇంట్లో ఉన్న భార్య అంది కదా, ఇంకెందుకయ్యా యథార్థత, ఇంకెందుకు నీతి, ఇంకెందుకు దేవుడు, వదిలే, నా మాట విను అని చెప్పి దేవుణ్ణి శపించరాదా అనే వరకు తీసుకొచ్చింది. ఇతనేమనాలి? నువ్వు చెప్పించినట్టు నేను తొందరపడి చెప్పేస్తాను, నేను కొంచెం టైం పడుతుంది అల్లా. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను. మూర్ఖురాల్లాగా మాట్లాడతావేమిటి అంటే అర్థం ఏమిటి? నేను ఏ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాను, అదే దేవుని ద్వారా అంతా నష్టపోయానా? అయినా నేను కంగారు పడను. కారణం ఏమిటో తెలుసా? ఇచ్చిన వాడాయనే తీసుకునే వాడాయని. నన్ను కనికరించే